వెల్కమ్ టు NN1 న్యూస్. వార్తలు చదువుతున్నది మీ వర్షిత. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త యుగం ప్రారంభమైందని, యువతకు భారీగా ఉద్యోగాలిచ్చేందుకు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం దోహదపడుతుందని ఏపీ ట్రేకర్ చైర్మన్ బోరగన్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం పోలవరం మండల కేంద్రంలో ఆయన నివాసం వద్ద మీడియా సమావేశంలో బోరగన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లా రాంబాబు, నాయకులు తదితరులు. పాత్ర ఏంటంటే ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు నిరంతరం చర్చలు జరిపిన పారదర్శకమైన విధానం మరియు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం వల్ల ఈ పెట్టుబడులు సాధ్యమయ్యాయని సమాచారం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టుబడులను ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్న చొరవను ఇది ప్రతిబింబిస్తుంది. ముఖ్యాంశం భారీ పెట్టుబడులు సంస్థాపన రిలయన్స్ సర్వీసెస్ ప్రాజెక్టు. అనంతపురం జిల్లాలో భారీ ప్రాజెక్టును సంస్థాపన రాష్ట్ర పారిశ్రామికలో కీలకమైన మంత్రి ప్రపంచ స్థాయి సంస్థలు రాష్ట్రంలో ఉన్న ఐటీ పర్యావరణ శాఖ వ్యవస్థను ఈకోసిస్టమ్ బలోపేతం చేసేందుకు రిలయన్స్ బయో రీసెర్చ్తో పోలీసు ఏఎంసీ చండీగఢ్ ఈవీ పవర్ వంటి సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించాయి. ఆర్థిక పురోగతి ఉపాధి కల్పన పెట్టుబడి విలువ పర్యాటక విలువ 1,30,000 కోట్లు పెట్టుబడికి రానున్నాయి. ఉద్యోగ అవకాశాలు 1,00,000 మంది